చేసావా ఆనంది? నాతో ఈ విషయం ముందే చెప్పుంటే నేను అప్పుడే తాళి కట్టేవాణ్ణి. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి నేనే తండ్రిని అయ్యేవాణ్ణి. తెలుసు నువ్వు ఆవేశంలో అంత పని చేస్తావని నాకు తెలుసు అశ్విన్. అందుకే నీతో చెప్పలేదు, ఎవరిని చెప్పనివ్వలేదు. నువ్వు శ్రీరాముడంతటి గుణవంతుడివి అశ్విన్. తులసిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు. ఇక్కడే మర్చిపో, ఇక్కడే మర్చిపో. అంటే నీ సమస్య నా సమస్య కాదా? అశ్విన్, ఇప్పుడు నువ్వు నాతో వస్తున్నావా లేదా? ఆనందిని వదిలి రానని నేను చెప్పాను కదా, నీకు ఒకసారి చెప్తే అర్థం కదా? అలాగా? కానీ మరి ఎవరైనా నా దగ్గరకు వచ్చారో మీకు పోసేసుకుంటాను. అశ్విన్, చెప్పు, నాతో వస్తావా లేదా? చచ్చిపోమంటావా? అమ్మా వద్దమ్మా, ప్లీజ్ అమ్మా. ఇప్పుడు నువ్వు వస్తావా? నేను చావాలా? ఆనందిని వదిలేసి నేను ఎలా రాగలనమ్మా? బావా, ఇది ఇప్పటికిప్పుడు తేలే విషయం కాదు. ముందు ఇక్కడి నుంచి వెళ్దాం, ఇంటికెళ్ళి దీని గురించి మాట్లాడుకుందాం. పద బావా. వస్తావా రావా? అశ్విన్, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అశ్విన్, ప్లీజ్. చుట్టేసే అడుగులికాగేనే, చుట్టేసే చేతులు నేడు అలసేనే, కళ్ళ కన్నులు కాలి బూడిదేనే, అందాల చిక్కిళ్ళు అగ్గి పాలయ్యేనే, నీ ఆట బొమ్మల గుండె పగిలేనే పగిలేనే, నీ చిట్టి నేస్తాను నిన్నే వెతికేనే, నిన్ను చూసి కన్ను